శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. సింహరాశి వారిపై నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరి అదృష్టాన్ని చూసి నిరంతరం ఎవరో ఒకరు ఎదుటిగా ఉన్నవారు ఏడుస్తూ ఉంటారు. అయితే ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. మరి సింహరాశి వారికి ఎందుకంత నరదృష్టి ఉంటుంది? అలాగే వీరి అదృష్టాన్ని చూసి ఎందుకు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు? అలాగే వీళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాలు ఈరోజు మనం వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అందుకన్నా ముందు మీరు మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్టివ్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక రాశి చక్రంలో సింహరాశి 5వది. సింహరాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కు కలిగి ఉంటారు. వీరి మనసు చాలా నిర్మలంగా ఉంటుంది. అంతేకాదు నిష్కల్మషమైన మనస్సుతో కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడూ ఎదుటి వాళ్ళకు ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. సింహరాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతేకాదండి, ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా చేస్తూ ఉంటారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు. ఏ విషయాన్నైనా సరే తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తూ ఉంటారు. సింహరాశి వారికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి. తమ అనుకున్న విషయాలను ఇతరులకు అవసరమైనంత వరకు మాత్రమే తెలియజేస్తారు. ముఖ్యంగా తమ విషయాలలో ఇతరుల జోక్యాన్ని అస్సలు అంగీకరించరు. ఆధునిక విద్య, ప్రత్యేక విద్యల పట్ల ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధించుకుంటారు. సంఘంలో వీరికంటూ పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ విధంగా వీరి యొక్క జీవితంలో సింహరాశి వారు ఎంతో సౌఖ్యంగా ఉన్నతంగా బ్రతకడం చూసిన చుట్టుపక్కల ఉన్నవారు ఎక్కువగా నరదృష్టి వీరిపై ఉంటూ ఉంటుంది. అయితే కాబట్టి నరదృష్టి వల్ల సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందో గ్రహించాలి అంటే కొన్ని సూచనలు ఉంటాయి. తరచుగా వీరికి ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఏ పనిలోనూ మనస్సు లగ్నమై ఉండదు. కొత్త దుస్తులు ధరిస్తే కనుక వాటికి ఏదో ఒక విధంగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు వాటిపై కొన్ని మచ్చలు కూడా పడొచ్చు. ఇంట్లో సమస్యలు, అడ్డంకులు, దుఃఖం, ఎడబాటు, ఇంకా ఆస్తి నష్టం ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య నిరంతరం వస్తూనే ఉంటుందండి. ఇక భార్యాభర్తల మధ్య లేనిపోని సమస్యలు, అనుమానాలు, బంధువులతో శత్రుత్వం, శుభకార్యాలలో ఆటంకాలు, ఒకరికొకరు వైద్య ఖర్చులు, తినడానికి ఇష్టపడకపోవడం, అందరితోనూ మండిపడ్డం, చెడు కలహాలు, నిద్రలేమి, ప్రతికూల ఆలోచనలు, ఇలా ఒక్కటేంటి ఎన్నో రకాలుగా చెడు ఫలితాలు మీ చుట్టూనే ఉంటాయి. నిద్రలేమి పెరిగిపోయి ఆహారం ఇష్టపడకపోవడం, తరచూ అనారోగ్యం పాలవడం, అదేవిధంగా చేతిలో ఉన్న వస్తువులన్నీ కూడా మిస్ అవ్వడం, ఇంకా అలాంటి నరదృష్టికి ఖచ్చితంగా సింహరాశి వారు బాగా బాధపడతారు. కాబట్టి సింహరాశి వారు వారి చుట్టూ ఉన్నవారి నుంచి ఈ నరదృష్టిని తప్పించుకోవడానికి కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి. అయితే వీరికి ఎందుకింత నరదృష్టి అన్న విషయానికి వస్తే కనుక ఈ రాశి వారికి ఎక్కువగా అందరితోనూ కలివిడిగా తిరగడం అంటే ఇష్టం. ప్రతి ఒక్కరి పనిలోనూ వీరు జోక్యం చేసుకొని చక్కగా వాళ్ళకి పరిష్కారాలు కూడా చూపిస్తారు. ఇంకా వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే దాన్ని ముందుండి తీరుస్తారు. ఇలా ఉండడం వల్ల సింహరాశి వారికి విపరీతమైనటువంటి నరదృష్టి కలుగుతుంది. ఇంకా అంతేకాకుండా వీళ్ళ యొక్క అదృష్టాన్ని చూసి కూడా ఎక్కువగా కుళ్ళుకుంటూ ఉంటారు, అసూయ పడుతుంటారు. ఎందుకంటే సింహరాశి వారికి స్వతహాగానే నక్షత్ర రీత్యా ఇంకా ఎక్కువగా అదృష్టం అనేది వీరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వీరి యొక్క విషయాల్లో ఎవరి సలహాలు పాటించకపోవడం, వీరికి సంబంధించిన విషయాలను ఎవరికైనా తెలియజేయకపోవడం, ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు చూసి వీళ్ళు ఎంత అదృష్టవంతులు, నిజంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా సొంతంగా హ్యాండిల్ చేసుకుంటున్నారు, సొంతంగా వాళ్ళ యొక్క విషయాల్లో నియంత్రణ కలిగి ఉంటున్నారు అనే విధంగా ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీరి యొక్క అదృష్టానికి ఎదుటి వాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారనమాట. ఇక సింహరాశి వారికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటుంది. తమ అనుకున్న విషయాలను ఇతరులకు అవసరమైనంత వరకు మాత్రమే చెప్తారు.
ఇక సింహరాశి వారికి దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాదండి, వీరు వ్యవహరించే ప్రతి పనిలో సాధించుకున్న ఎన్నో విజయాలకు ప్రతిఫలంగా వీరి యొక్క దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. గొప్ప సహాయాలు కూడా అందుకుంటారు. ధనం కోసం తాపత్రయపడకుండా వృత్తిలో పేరు, గౌరవం కోసం, ప్రతిష్టల కోసం అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల అదృష్టం విపరీతంగా వీరిని వరిస్తూ ఉంటుంది. ఇక వీరి యొక్క జీవితంలో ప్రతి ఒక్క అంశంపై ఎక్కువగా అవగాహన కలిగి ఉండడం కూడా చుట్టూ ఉన్నవారిని ఎక్కువగా అదృష్టానికి, ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తుంది. ఇక సింహరాశి వారు ధనం కోసం ఎప్పుడూ కూడా ప్రాధేయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలి అనుకుంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ 8074513343. ఆడ మగ అన్న తేడా వీరికి ఉండదండి. అందరినీ కూడా సమానంగా చూస్తారు. సమాన భావంతో అందరూ ఎదగాలని అనుకుంటారు. ఈ అంశం కూడా సింహరాశి వారి మీద ఎక్కువగా నరదృష్టి ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇక జ్యేష్ఠ సంతానం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ప్రాధాన్యతను కూడా ఇస్తూ ఉంటారు. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. అయితే ఆ సలహాలు తూచా తప్పకుండా పాటించాలని మాత్రం అస్సలు ఒత్తిడి చేయరు. వారి యొక్క విచక్షణ జ్ఞానానికి వదిలేస్తూ ఉంటారు. అయితే సింహరాశి వారి యొక్క విషయంలో నరదృష్టి ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. అలాగే వీరు అదృష్టాన్ని చూసి కూడా అందరూ ఏడుస్తూ ఉంటారని చెప్పుకున్నాం. కాబట్టి దీని నుంచి మరి మీరు ఎలా తప్పించుకోవాలి అన్న అంశానికి వస్తే కనుక చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి కదండి. అవి పాటిస్తే మాత్రం ఖచ్చితంగా మీ మీద ఉన్నటువంటి నరదృష్టి అనేది పోతుంది. ఇక సంధ్యా సమయంలో అంటే సూర్యోదయం అయిపోయిన తర్వాత అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత నరదృష్టిని తీసేయాలి. మంగళవారం కానీ ఆదివారం సాయంత్రం పూట దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజైతే మరీ మంచిది. నిమ్మకాయలతో కానీ ఒక టెంకాయతో కానీ దిష్టి తీసుకోవడం వల్ల మీపై ఉన్నటువంటి నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. ఇంకా చెప్పుకోవాలి అంటే కనుక స్నానం చేసే నీళ్ళల్లో ఉప్పును కలపండి. అంటే చిటికెడు ఉప్పు అంటే సాల్ట్ను కాదండి, ఖచ్చితంగా కల్లుప్పును మాత్రమే మీరు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మీరు స్నానం చేయడం ద్వారా మీలో ఉన్న శరీర అలసటతో పాటు సోమరితనం కూడా తొలగిపోతుంది. ఇలా వారానికి 1-2 సార్లు చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా వారి పుట్టినరోజు అంటే మంగళవారాల్లో లేదంటే ఇలా స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి దిష్టి అనేది పోతుంది. దీంతో పాటుగా నిమ్మకాయను 2 ముక్కలుగా కట్ చేసి ఒకదానికి పసుపు మరో దానికి కుంకుమ రాసి చక్కగా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచండి. వారంలో ఒకరోజు తలంటు స్నానం కూడా చేయండి. ఈ విధంగా చేసినా కూడా ఈ రాశి వారి మీద ఉన్నటువంటి చెడు ఫలితాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ 8074513343.